శబరి ఒక కోయ జాతి వనిత. చిన్నతనం నుంచే పెద్దలను సేవించే సద్గుణములను కలిగినటువంటిది. మాతంగ ఋషి శిష్యురాలు. ఒకనాడు మాతంగ ఋషిని సేవిస్తుండగా శబరి, నీ సేవతో నేను ప్రసన్నుడయ్యాను. ఏదైనా కోరిక కోరుకో. గురుదేవ, సర్వ మానవాళకి అంతిమ గమ్యము మోక్షమే కదా. నాకు ఆ మోక్ష మార్గాన్ని బోధించండి గురుదేవ. నేను తప్పక ఆ మోక్షాన్ని పొందగలను. రాబోయే కాలంలో రామచంద్రులు లక్ష్మణ సమేతుడై నీ యొక్క ఆశ్రమానికి వస్తారు. వారిని చక్కగా ఆతిథ్యాన్నిచ్చి నీ భక్తి చేత ప్రసన్నము చేసుకో. అప్పటి వరకు రాముడు వచ్చే వరకు నిరీక్షించు శబరి. శబరి అప్పటి నుంచి రామచంద్రుని రాక కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతిరోజు తన ఆశ్రమాన్ని శుభ్రం చేసి రంగురంగుల పూలతో అలంకరించేది. మాతంగవనంలో దొరికే రకరకాల రుచికరమైన పళ్ళను కోసి రాముని కోసం తెచ్చేది. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. శబరి కూడా చాలా ముసలిదైపోయింది. కానీ రాముని కోసం ఎదురు చూడటం మాత్రం మానలేదు.
శబరి, నీ భక్తి అమోఘమైనది. నీవు నీ గురువులను భక్తితో సేవించావు. వారు చెప్పినట్లు నా రాక కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. తప్పక నీ గురువులు పొందిన ఉన్నత లోకాలను పొందుతావు తల్లి.